ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. ఆదిపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి ఆదిపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి ఆదిపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.